హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షుడైతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం JBL 5.1 బార్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇది వచ్చేసరికి ట్రూ వైర్లెస్ సౌండ్ బార్ అండ్ అదేవిధంగా 4K అల్ట్రా HD సౌండ్ బార్ కూడా అనొచ్చు. మరి ఈ యొక్క సౌండ్ బార్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మరి దీని ఆడియో క్వాలిటీ అంటే దీని అవుట్పుట్ ఏ విధంగా ఇస్తుందనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ యొక్క సౌండ్ బార్ ప్రైస్ లో మరొక సౌండ్ బార్ ఏమైనా ఉందా లేదా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మరి ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క సౌండ్ బార్ కొనాలా, వేరే సౌండ్ బార్ కూడా కొనొచ్చా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇలాంటి మనకు చాలా చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. ఆ కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కూడా మీకైతే ఆన్సర్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క వీడియోకి అయితే కావాలి. మీ సపోర్ట్, ఇంతమంది సపోర్ట్ ఉన్నారు అనేది దాని గురించి కూడా అండ్ నేను కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను మీ యొక్క లైక్ రూపంలో ఇచ్చుకున్నట్లయితే. అండ్ మరిన్ని ఇంకొన్ని అద్భుతమైన వీడియోస్ మేము ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూసి వెళ్ళిపోకండి, పక్కకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని. అండ్ మరి ఇంకెందుకు మరి లేట్ చేద్దాం వీడియోని and let's get started. Microphone check, we get a microphone check, give it a microphone, I make the microphone dead. ఫ్రెండ్స్, JBL నుంచి వచ్చిన అండ్ 5.1 బార్ వచ్చేసరికి ట్రూ వైర్లెస్ సౌండ్ బార్ గా 4K అల్ట్రా HD సౌండ్ బార్ అయితే తీసుకొని అయితే వచ్చారు JBL. అండ్ మన 4K కంటెంట్ డివైస్ ని ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఏదైతే బ్లూరే ప్లేయర్స్ అయినా కానీ అదేవిధంగా 4K కంటెంట్ గేమింగ్ కన్సోల్ అయినా కానీ మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు త్రూ HDMI ద్వారా. అండ్ మనకు ప్రీవియస్ గా మనకు 2.1 ఛానల్ సౌండ్ బార్ కూడా తీసుకొని అయితే వచ్చారు JBL నుంచి. అండ్ దాని యొక్క వీడియో గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, దాని ఆడియో అవుట్పుట్ కావాలనుకున్నా అది కూడా తక్కువ ప్రైస్ లో అయితే ఉంటుంది అనమాట. దాని గురించి కావాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ ఈ యొక్క వీడియో ఎండ్ స్క్రీన్ లో వీడియో అయితే పెడతాను, అదేవిధంగా ఇక్కడ కార్డ్స్ లో కూడా పెడతాను. అండ్ ఈ యొక్క 5.1 ఛానల్ బార్ తర్వాత నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చే ఫ్యూచర్ వచ్చేసరికి అండ్ ఫ్యూచర్ సౌండ్ బార్ వచ్చేసరికి JBL 9.1 ఛానల్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇప్పటిదాకా వీళ్ళు తీసుకొచ్చినది వచ్చేసరికి డాల్బీ డిజిటల్, డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది, DTS ఆడియో కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ తోటి, DTS X తోటి, హై క్వాలిటీ కోడెక్స్ తోటి అండ్ JBL బార్ 9.1 ఛానల్ అయితే తీసుకుని అయితే వస్తారు. బట్ ఇప్పటి వరకు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే కాలేదు. కమింగ్ మంత్స్ లో అయితే ఖచ్చితంగా మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క JBL బార్ 9.1 ఛానల్ గురించి వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అండ్ వీడియో చూడకపోతే మాత్రం అండ్ ఈ యొక్క వీడియో ఎండింగ్ లో అండ్ అదే ఇక్కడ కార్డ్స్ లో అయితే వదిలేస్తాను, మీరైతే చెక్ చేయగలరు. JBL బార్ 5.1 ఛానల్ యొక్క డిజైన్ అండ్ లుక్ విషయంలో వచ్చినట్లయితే మనకు మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్ తోటి అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే అండ్ డ్రిల్డ్ హోల్స్ తోటి అండ్ మెటాలిక్ బాడీ ఫ్రేమ్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు. సో చూడడానికి మనకు ప్రీమియం లుక్ తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క సౌండ్ బార్ ని. దీంతో పాటు వచ్చిన మనకు ఏదైతే రిమోట్ అయితే ఉందో ఆ రిమోట్ కూడా మనకు ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ డిజైన్ అయితే చేశారు. అలాగని ఈ యొక్క ప్లాస్టిక్ బాడీ మెటీరియల్ డిజైన్ చేశారు కదా అని దీంట్లో ఉన్న కీస్ అయితే ఏమైతే ఉన్నాయో అవైతే హార్డ్గా అయితే లేవు. చాలా ఈజీగా అయితే మనమైతే పేరింగ్ అయినా చేసుకోవచ్చు, మనమైతే సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. అండ్ చాలా అద్భుతమైన డిజైన్ తో అయితే అండ్ JBL 5.1 బార్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఫ్రెండ్స్. అలాగే మన యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి చూడడానికి మనం ప్రీవియస్ జనరేషన్ ఏదైతే 2.1 బార్ లాగానే ఉంటుంది. బట్ ఇది మన సైజ్ వచ్చేసరికి 44 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క బార్ కి టాప్ పార్ట్ లో వచ్చేసరికి 4 బటన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్స్ వచ్చేసరికి ఒకటి ఆన్ ఆఫ్ బటన్ అంటే లైక్ షట్ డౌన్ బటన్ అయితే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ డిక్రీజ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ బటన్ అంటే మన సోర్స్ బటన్ వచ్చేసరికి HDMI నుంచి కనెక్ట్ అయ్యామంటే HDMI 1 2 3 ఎందుకంటే మనకు 3 HDMI పోర్ట్స్ అయితే వస్తుంది అనమాట ఈ యొక్క సౌండ్ బార్. అండ్ అదేవిధంగా మనకు ఆప్టికల్ పోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. అండ్ ఆప్టికల్ పోర్ట్ తోటి కనెక్ట్ అయ్యామా లేకపోతే బ్లూటూత్ తోటి కనెక్ట్ అయ్యామా అనే దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ యొక్క సోర్స్ బటన్ లో. అలాగే కొంచెం మన రైట్ సైడ్ చూసినట్లయితే మనకు LED ఇండికేటర్ అయితే ఉంటుంది. LED ఇండికేటర్ లో సేమ్ ఇప్పుడు ఏదైతే మనం అయితే సోర్సెస్ నుంచి కనెక్ట్ అయ్యామో ఆ కనెక్టివ్ ఏదైతే దేనితో అయ్యామో HDMI 1 2 అక్కడైతే చూపిస్తుంది అనమాట. బ్లూటూత్ అయితే బ్లూటూత్, వాల్యూమ్ ఎంత ఉంటే వాల్యూమ్ అక్కడ మనకైతే డిస్ప్లే మీద అపియర్ అయితే అవుతుంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు డిజైన్ అండ్ లుక్ విషయంలో LED ఇండికేటర్ తోటి అయితే JBL బార్ 5.1 అయితే తీసుకొని వచ్చారు. JBL బార్ ఒకటే కాదు ఫ్రెండ్స్, మనకు సబ్ ఊఫర్ కూడా అయితే ఉంటుంది. సబ్ ఊఫర్ కూడా మనకు టోటల్ గా మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ యొక్క సబ్ ఊఫర్ వచ్చేసరికి డౌన్ ఫీలింగ్ స్పీకర్స్ అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క JBL 5.1 బార్ వచ్చేసరికి 510 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే తీసుకొని వచ్చారు. సపరేట్ గా మనకు సబ్ ఊఫర్ కి 300 వాట్స్ అయితే యూజ్ అయితే చేశారు. తర్వాతకి వచ్చేసరికి ఏవైతే 210s అయితే ఉంటాయో ఆ 210 వచ్చేసరికి ఈ యొక్క 5 ఛానల్స్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 300 సపరేట్ గా మనకు సబ్ ఊఫర్ గా తీసుకొచ్చి
తీసుకొచ్చారంటే అల్టిమేట్ బేస్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం వచ్చేసరికి ఓన్లీ బార్ అండ్ అదేవిధంగా అండ్ సబ్ ఊఫర్ అయితే చూసాం. అండ్ సబ్ ఊఫర్ కోసం 300 వాట్స్ అయితే యూజ్ అయితే చేశారు, ఈ యొక్క బార్ కోసం 210 వాట్స్ అయితే యూజ్ అయితే చేశారు కదా. మరి మనం ఎక్కడ రేట్ స్పీకర్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనే డౌట్ అయితే వచ్చి ఉంటుంది కదా కంపల్సరీ. ఎందుకు ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుందా మీలో? వచ్చినట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఎందుకంటే మనకి ఈ యొక్క సౌండ్ బార్ అనేది డిటాచబుల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అంటే మనం ఏదైతే మనకి ఒక బార్ కి లెఫ్ట్ సైడ్ అంటే చివరన అండ్ ఇటు చివరన అంటే రైట్ సైడ్ చివరన లెఫ్ట్ సైడ్ చివరన ఉన్న స్పీకర్స్ ని మనం డిటాచబుల్ అయితే చేసుకోవచ్చు. డిటాచబుల్ చేసుకోవడమే కాదు, మనం రేట్ స్పీకర్ కూడా అయితే వాడుకోవచ్చు. అంటే సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు, అండ్ లేకపోతే మీరు అటు సైడ్ అండ్ పక్కకైనా పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఏ విధంగానే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీన్ని వాల్ మౌంట్ చేసుకునే అండ్ ఆప్షన్ కూడా అయితే ఈ యొక్క డిటాచబుల్ స్పీకర్స్ లో అయితే ఉందన్నమాట. సో అద్భుతం కదా. అండ్ మరి ఇక డిటాచబుల్ స్పీకర్స్ వచ్చేసరికి మనకు రీఛార్జబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది. 3 అవర్స్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఛార్జ్ చేస్తే 10 అవర్స్ వరకు అయితే ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క టెక్నాలజీ అనేది సూపర్ అయితే ఉంది. డిటాచబుల్ స్పీకర్స్ తోటి మనం రేట్ స్పీకర్స్ గా వాడుకొని మనం 5.1 ఛానల్ ని మరింత మెరుగైన సౌండ్ అయితే వినొచ్చు. ఈ విధంగా అయితే తీసుకుని వచ్చింది JBL 5.1 బార్ వచ్చేసరికి ఏకంగా 5 మోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ మ్యూజిక్ అని, సినిమా అని, స్పోర్ట్స్ అని, అండ్ ఈ విధంగా తీసుకొని అయితే వచ్చారు మోడ్స్. మన అనుగుణంగా అండ్ మన మూడ్ కు తగ్గట్టు మోడ్స్ అయితే మార్చుకొని మనమైతే అండ్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూడొచ్చు అనమాట. సౌండ్ గురించి అయితే ఒకసారి అయితే వినండి అండ్ లెట్స్ ప్లే ద మ్యూజిక్. Please put on your headphones. It's a new way to experience sound. Unlike stereo, which is limited to 2 audio channels, Dolby Atmos can manipulate individual sounds in 3D space to position sounds all around you. Sounds can move above you, far away, or right up close. Let's compare. This is stereo, and this is Dolby Atmos. Dolby Atmos can build worlds of sound to help any. చూసారు కదా. అండ్ సౌండ్ ఏ విధంగా అయితే ఉంది. అండ్ మీకు ఇక్కడ మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, బట్ ఒకవేళ మీకు క్లారిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రిలయన్స్ డిస్ప్లో కానీ అండ్ క్రోమాకో కానీ అయితే వెళ్ళేసి అక్కడ ప్లే చేయమనండి. ఎందుకంటే నేను ప్లే చేసి వింటే మాత్రం నా దగ్గర ఉన్న ఏదైతే సోనీ ఏదైతే ఉందో అది కూడా నాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఈ యొక్క సౌండ్ క్వాలిటీ విన్న తర్వాత అద్భుతంగా అయితే అనిపించింది అనమాట. JBL 5.1 బార్ అండ్ సింప్లీ సూపర్ బేస్, పంచీ బేస్ అయితే నాకైతే అనిపించింది. వోకల్స్ కానీ అదేవిధంగా వాయిస్ క్లారిటీ కానీ అల్టిమేట్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. 5.1 బార్ యొక్క కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, విత్ ఆర్క్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది, అండ్ AV ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, అదేవిధంగా బ్లూటూత్ 4.2 వర్షన్ తోటి అయితే ఈ యొక్క సౌండ్ బార్ అయితే తీసుకొని అయితే వచ్చారు. JBL 5.1 బార్ లో వచ్చేసరికి డాల్బీకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే డాల్బీ డిజిటల్ అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ కి, డాల్బీ ప్రో లాజిక్ కి, అండ్ అదేవిధంగా DTS కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఏ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ బ్యాక్ తోటి అయితే JBL 5.1 బార్ అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అండ్ మరి దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ JBL వెబ్సైట్లో చూసినట్లయితే 55,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అలాగే అమెజాన్లో చూసినట్లయితే 46,700 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. ఆఫ్లైన్ స్టోర్లో చూసినట్లయితే 45,000కి విత్ మనకి ఇక్కడ ఆఫర్ కూడా అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీలైతే రిలయన్స్ డిజిటల్లో చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసరికి అండ్ ఒక టీవీని అయితే వీళ్ళైతే గిఫ్ట్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మరి ప్రైజెస్ అయితే విన్నారు కదా. మరి ప్రైజెస్ విన్న తర్వాత మరి JBL సౌండ్ బార్ 5.1 తీసుకోవచ్చా అంటే మాత్రం, అండ్ ఎవరైతే JBL లవర్స్ అయితే ఉంటారో ఖచ్చితంగా JBL ని తీసుకోవాలి. ఈ యొక్క ఆడియో వినండి, విన్న తర్వాత కంపల్సరీ మీరైతే అండ్ అడక్ట్ అయితే అవుతారనమాట. నేనైతే విన్న తర్వాత సరికి అరే ఇదేంటి, నా దగ్గర ఉన్న సోనీ ఏదైతే 5.1 ఛానల్ అయితే ఉందో అది మాత్రం నాకైతే కనిపించలేదని చెప్పాలి. నిజంగా ఫ్రాంక్లీగా చెప్పాలంటే అల్టిమేట్ సౌండ్ అవుట్పుట్, బేస్ అల్టిమేట్ పంచీ బేస్ తోటి, అండ్ అదేవిధంగా వోకల్స్ కానీ అదేవిధంగా ఆడియో క్వాలిటీ అంటే వాయిస్ క్వాలిటీ కానీ మనకైతే క్లియర్గా వినపడం అయితే జరుగుతుంది. అండ్ సపరేట్గా 300 వాట్స్కే ఒక ఊఫర్కి తీసుకొచ్చారంటే మనకి ఇది బేస్ లవర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారనేది చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బేస్ లవర్స్ అదేవిధంగా JBL కంపెనీ నుంచి వాడాలి అనే ఒక తాపత్రయం అయితే ఉంటుంది చూసారా, వాళ్ళైతే ఖచ్చితంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ వెనకడికైతే వేయకండి.
కానీ ఇక్కడ 45,000కి వచ్చేసరికి మనకు సోనీ నుంచి అయినా కానీ ఎల్జీ నుంచి అయినా కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే సౌండ్ బార్స్ అయితే ఉంటాయి అనమాట. సో డాల్బీ అట్మాస్ సపరేట్ ఆ యొక్క సౌండ్ అనేది దాని అల్టిమేట్ అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళు సోనీ నుంచి అయినా కానీ ఎల్జీ నుంచి అయినా కానీ వాళ్ళు డిఫరెంట్ అండ్ కన్వర్షన్లు కూడా తీసుకొని వస్తారు. అల్టిమేట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట దాంట్లో. అదే అందుకే చెప్తున్నాను, JBL ఖచ్చితంగా కావాలి, JBL లవర్స్ అయితే ఎవరు అంటుంటారో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఒకవేళ నేను JBL వద్దు అనుకుంటే మాత్రం అండ్ ఏదైతే సోనీ కానీ అండ్ అదేవిధంగా ఎల్జీలో అయినా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఉంటాయో దానికైతే వెళ్ళొచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ JBL 5.1 బార్ గురించి. అండ్ మీరు JBL లవరా అండ్ మరి JBL లవర్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అల్టిమేట్ అయితే ఉంది అండ్ సౌండ్ క్వాలిటీ మాత్రం తీసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా అయితే తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. సో మరి ఇంకో వీడియోలో మీకు ముందుంటాను. మరి ఒక వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తూ అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకో వీడియో మీ ముందుంటాను. అప్పటివరకు బై బై, సీ యు, కేర్.